రెవెన్యూ శాఖపై చంద్రబాబు సమీక్ష, వైసీపీ భూ కబ్జాలపై ఆరా తీస్తున్న సీఎం. కేసులపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఆరోపణలు, జగదీష్ రెడ్డి, వెంకటరెడ్డి మధ్య సవాళ్లు. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ వ్యవస్థపై చర్చ, అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం. రేపు రెండవ విడతగా 1,50,000 లోపు రుణమాఫీ, 6 లక్షల మంది రైతులకు లబ్ధి. రాజ్భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ రాధాకృష్ణన్తో మర్యాదపూర్వకంగా భేటీ. జగన్ ప్రభుత్వంలో టిడ్కో స్కీమ్ నాశనం, బాధితుల సమస్యలు తీరుస్తామన్న మంత్రి నారాయణ. నంద్యాల వైసీపీకి భారీ షాక్, టీడీపీలో చేరిన జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా వీరప్పన్, జిల్లా మీద పడి దోచేస్తున్నారని బుద్దా వెంకన్న ఫైర్. వరద ముంపులోనే లంక గ్రామాలు, మూగ జీవాలను కాపాడిన మంత్రి నిమ్మల. ముంపు ప్రాంతాల్లో అచ్చెన్నాయుడి పర్యటన, బొబ్బిలి లంకలో మంత్రి పంట నష్టం పరిశీలన. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పంప్ హౌస్ ధ్వంసం, కీలక వస్తువులను పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. పద్ధతి మార్చుకోకపోతే భంగపాటు తప్పదు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పులివర్తినాని కౌంటర్. జూరాలకు పెరుగుతున్న వరద, ప్రాజెక్టు దృశ్యాలను తిలకిస్తున్న పర్యాటకులు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పేలిన నాటు తుపాకీ, మద్యం మత్తులో గొడవ, ఒకరికి గాయాలు. నేడు ఉత్తర తెలంగాణ బంద్కు మావోయిస్టు పిలుపు, సరిహద్దు ప్రాంతాల్లో జల్లెడ పడుతున్న పోలీసులు. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై విచారణ, ఆగస్టు 5కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుల్లో బెయిల్ కోరిన ఢిల్లీ సీఎం.